అమ్మాయి అబద్ధాలు మాట్లాడదు, అస్సలు మాట్లాడదు, పాడిద్ది. అంటే మారు మనసు పొందమన్నాడు, పొందలేదు. రక్షణ పొందమన్నాడు, పొందలేదు. తెచ్చి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టమన్నాడు, పెట్టలేదు. ఆత్మలో కలుసుకోమన్నాడు, కలుసుకోలేదు. అంతా పై పైన ఉంది. కానీ పాట ఎత్తుకుంటే నీవే నా ప్రాణము. నిజంగా అలా కనెక్ట్ అయినోడు అంటే బాగుంది. అసలు ఏ కనెక్టింగ్ లేకుండా నువ్వు నీవే నా ప్రాణం ఏంది ఒక మాట కూడా వినకుండా పిచ్చకావిడి కదా. అందుకన్నాడు సత్యంతో 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 ఆరాధించాలి నానా అనే. అంటే డబ్బును ఆశించి చెప్పట్లా. పొద్దున కూడా చెప్పాను నేను ఈ పాయింట్. అయితే ఇది ఇలా చెప్పలేదు. డబ్బును ఆశించిగా మీ ధనానికి ఓ దండం. ఫస్ట్ నుంచి కూడా ఎవరినో దేహి అని చేతులు చాపి నేను ఇంత చేయలే. మోకాళ్ళుని ప్రార్థన చేశాను, సంబంధిత వ్యక్తులను దేవుడు కదిలిచ్చాడు, ఇంత జరిగింది. మా అమ్మాయి అబద్ధాలు మాట్లాడదు, అస్సలు మాట్లాడదు, పాడిద్ది. అంటే మారు మనసు పొందమన్నాడు, పొందలేదు. రక్షణ పొందమన్నాడు, పొందలేదు. తెచ్చి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టమన్నాడు, పెట్టలేదు. ఆత్మలో కలుసుకోమన్నాడు, కలుసుకోలేదు. అంతా పై పైన ఉంది. కానీ పాట ఎత్తుకుంటే నీవే నా ప్రాణము. నిజంగా అలా కనెక్ట్ అయినోడు అంటే బాగుంది. అసలు ఏ కనెక్టింగ్ లేకుండా నువ్వు నీవే నా ప్రాణం ఏంది ఒక మాట కూడా వినకుండా పిచ్చకావిడి కదా. అందుకన్నాడు సత్యంతో 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 ఆరాధించాలి నానా అనే. అంటే డబ్బును ఆశించి చెప్పట్లా. పొద్దున కూడా చెప్పాను నేను ఈ పాయింట్. అయితే ఇది ఇలా చెప్పలేదు. డబ్బును ఆశించిగా మీ ధనానికి ఓ దండం. ఫస్ట్ నుంచి కూడా ఎవరినో దేహి అని చేతులు చాపి నేను ఇంత చేయలే. మోకాళ్ళుని ప్రార్థన చేశాను, సంబంధిత వ్యక్తులను దేవుడు కదిలిచ్చాడు, ఇంత జరిగింది.